ఎంపీలకు 5 సీట్లు ఉండేవి, కేంద్ర మంత్రి చేతిలో 1000 సీట్లు ఉండేవి. 2021 సంవత్సరంలో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత కేంద్రీయ విద్యాలయ సీట్లను ఎంపీలు అమ్ముకుంటున్నారు అని చెప్పి ఎంపీల సీట్లు 5 ఎంపీల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. ఎంపీల కోటాలో ఉండే 5 సీట్లు రద్దు చేయడం కాకుండా కేంద్ర మంత్రి చేతిలో 1000 సీట్లు ఉంటే ఆయన దాన్ని ముందు తాను వదులుకొని కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీలు తర్వాత సెంట్రల్ మినిస్టర్ కోటా రద్దు చేసి పారదర్శకంగా అడ్మిషన్లు చేసిన వ్యక్తి. ఒక్క చిన్న కరప్షన్ ఛార్జ్ కూడా ధర్మేంద్ర ప్రధాన్ మీద లేదు. అటువంటి వ్యక్తులు కేంద్ర మంత్రులుగా ఉండాలి, ఏ పార్టీ వాళ్ళైనా సరే. ధర్మేంద్ర ప్రధాన్ ఇంటిగ్రిటీని ఎవరైనా క్వశ్చన్ చేయగలరా ఇన్ని సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు? ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తే సమస్య మొత్తం పరిష్కారం అయిపోయింది. ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని పేపర్ లీకేజ్ జరిగాయి, ఎన్ని రాష్ట్రాల్లో కేంద్రాల్లో ఎన్ని పేపర్ లీకేజ్ జరిగాయి? ఒక్కళ్ళన్నా రాజీనామా చేశారా? మన తెలంగాణలోనే చెప్తాను నేను. తెలంగాణలో గ్రూప్ 1 లీక్ అయింది కదా, ఇంటర్ బోర్డు వాల్యుయేషన్ అయింది కదా, ఒక చీమ ఒక బొద్దింకన్నా రాజీనామా చేసిందా? ఒక్కళ్ళన్నా అకౌంటబిలిటీ తీసుకున్నారా? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంటే నేను ఒకటి మొన్న యోగేంద్ర యాదవ్ అన్నాడు, ఇక పార్లమెంట్ లేదుగా స్ట్రీటే వీధులే పార్లమెంట్ అని చెప్పాడు. ఇదా అంటే వీధులే పార్లమెంట్ అంటే పిచ్చోళ్ళ? పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నుకున్నాం మనం పిచ్చోళ్ళవా? ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీని ఎన్నుకున్న వాళ్ళు పిచ్చోళ్ళ? జంతర్ మంతర్లో మ్యాక్సిమం 10,000 మంది జంతర్ మంతరు, నేను ఢిల్లీలో 8 సంవత్సరాలు రిపోర్టింగ్ చేశాను, 10-15,000 మంది కంటే ఎక్కువ మంది పట్టరు. నువ్వు ఎన్ని కెమెరాలు చూపించినా ఎంత చూపించినా 10,000 మంది దాని కెపాసిటీ. ఒక 10,000 మంది జంతర్ మంతర్కి వచ్చి ఏం ధర్నా చేస్తే అది వాళ్ళు రేపు ప్రధానమంత్రి రిజైన్ చేయాలంటారు, లేకపోతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి తప్పుకోవాలంటారు, ఇంకేదో డిమాండ్ చేస్తే అది చేసేద్దామా? పార్లమెంట్ కదా నిర్ణయం తీసుకోవాల్సింది, స్ట్రీట్స్ కాదు కదా. స్టేట్ ఫైటా స్ట్రీట్ ఫైటా? రేపు ఇంకొకళ్ళు వచ్చి ఇంకేదో గొంతెమ్మ కోరికలు కోరుతారు, అది చేసేద్దామా? అప్పట్లో అన్నా హజారే నిరాహార దీక్ష యాంటీ కరప్షను పార్టీలకు సంబంధం లేదని చెప్పారు. ఏం చేశాడు దాన్ని అరవింద్ కేజ్రీవాల్? హైజాగ్ చేసి తను ఢిల్లీ ముఖ్యమంత్రి కావాలనుకొని దాన్ని వాడుకున్నాడు. తర్వాత ఏదైతే కరప్షన్కు వ్యతిరేకంగా ఆయన ఉద్యమం చేశాడో స్వయంగా మిగతా వాళ్ళు సరే స్వయంగా ఆయన లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని జైలు పాలు కావాల్సి వచ్చింది అరవింద్ కేజ్రీవాల్. ఆయన ముఖ్యమంత్రి అవ్వడం కోసం అన్నా హజారే, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ అంతమంది ఉంటే వాళ్ళందరితో పార్టీ పెట్టి, కిరణ్ బేడి వాళ్ళందరితో పార్టీ పెట్టి ఆ పార్టీ నుంచి వాళ్ళందరినీ పంపించేసి సొంత ఎజెండా వేసి లోక్పాల్ చట్టం అని ఢిల్లీలో కూడా లోక్పాల్ తీసుకురాలేకపోయాడు. సో ఇక్కడ వెస్టర్న్ ఇంట్రెస్ట్, ఈ నిరసనలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దేశద్రోహులు, దేశ వ్యతిరేకులు అని అనడానికి వీల్లేదు. కానీ నీట్ అన్న అంటే 21 లక్షల మంది విద్యార్థులు అయినారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులందరూ బాధపడ్డారు. కానీ ఇప్పుడు ఆ నీట్ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చేసింది, మళ్ళా 2 సార్లు రాశారు, డెఫినెట్గా 2 సార్లు రాయాల్సి వచ్చింది, మళ్ళీ ఎగ్జామ్ అయిపోయింది, అదైపోయింది. ఇప్పుడు